హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నది ఏంటంటే, ఎయిత్ ఫిజిక్స్‌కి సంబంధించి ఫస్ట్ 3 లెసన్స్ అన్నమాట. ఏంటేంటి అంటే బలం, పీడనం, అలాగే ఘర్షణ, అలాగే నేరబొగ్గు, పెట్రోలియం. ఈ 3 లెసన్స్ నుంచి మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ అన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. లెసన్స్ ఏమి మీరు చదవనవసరం లేదు. టెక్స్ట్ బుక్ చదవనవసరం లేదు. ఇవి చూసుకొని వెళ్ళిపోతే మీకు సరిపోతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే ఒక వస్తువుపై బలాన్ని కలుగజేసినప్పుడు వస్తువులో కలిగేటటువంటి మార్పునకు సంబంధించి సరికానిది ఏమిటి? మరి వస్తువుపై బలాన్ని కలుగజేసామనుకోండి. అప్పుడు వస్తువులో కలిగేటటువంటి మార్పు ఎట్లా ఉంటుంది? అంటే వస్తువు దిశ అనేటటువంటిది వస్తువు యొక్క దిశను మారుస్తుంది. వస్తువు యొక్క చలన స్థితిని మార్చగలదు లేదా మార్చలేకపోవచ్చు కూడా. వస్తువు యొక్క ఆకారాన్ని లేదా ఆకృతిని కూడా మారుస్తుంది. వస్తువు యొక్క వడి ఎల్లప్పుడూ స్థిరమన్నారు. సో, వస్తువు యొక్క వడి అనేది ఎల్లప్పుడూ స్థిరం అనేటటువంటిది సరికాదనమాట. మిగతావన్నీ కూడా సరే. దిశని మారుస్తుంది, చలన స్థితిని మారుస్తుంది లేదా మార్చలేకపోవచ్చు కూడా. ఆకారాన్ని లేదా ఆకృతిని కూడా మారుస్తుంది. క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? విజ్ఞాన శాస్త్ర పరంగా ఒక వస్తువును నెట్టడం లేదా లాగడంను బలం అంటారు. బలం యొక్క ప్రభావం వలన వస్తువులు చలనాన్ని పొందుతాయి. కనీసం 2 వస్తువుల మధ్య ప్రత్యక్ష చర్య వలనే బలం ఆచరణలోనికి వస్తుంది. చూడండి, వస్తువును నెట్టడమైనా, లాగడమైనా రెండింటిని బలమే అంటారనమాట. సో, ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఒక వస్తువుపై మరొక వస్తువు చర్య వలన ఆ 2 వస్తువుల మధ్య బలం ఉత్పత్తి అవుతుంది. ఒక వస్తువుపై 2 బలాలు ఒకే దిశలో పనిచేసాయనుకోండి. 2 బలాలు ఇలా ఒకే దిశలో పనిచేస్తే ఆ ఫలిత బలం అనేటటువంటిది ఇలా ఒకే దిశలో పనిచేసాయనుకోండి. ఫలిత బలం అనేటటువంటిది ఈ రెండింటి యొక్క మొత్తం బలానికి సమానమవుతుంది. మరి ఒక వస్తువుపై 2 బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తే ఇలా వ్యతిరేక దిశలో పనిచేసేటప్పుడు ఆ ఫలిత బలం అనేది 2 బలాల మధ్య భేదానికి సమానం. అప్పుడేమవుతుంది? ఎవరిది ఎక్కువవుతుందో ఆ ఎక్కువలోంచి తక్కువ తీస్తే రిమైనింగ్ వచ్చేది ఫలిత బలం అన్నమాట. సో, ఇక్కడ సరి కానిది అడిగాం కాబట్టి ఇక్కడ అన్ని సరి అయినవే ఉన్నాయి. సరికానిదంటూ ఏదీ కాదు అనేది ఆన్సర్ అవుతుంది. ఒక వస్తువుపై వ్యతిరేక దిశలలో పనిచేసేటటువంటి 2 బలాలు. ఒక వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేసేటటువంటి 2 బలాలు F1, F2లు సమానం. అయితే దానిపై పనిచేసేటటువంటి ఫలిత బలం ఏంటి? చూడండి, ఒక వస్తువుపై ఇట్లా ఒక వస్తువు ఉంది. ఒక వస్తువుపై F1 అనేటటువంటి బలం, అలాగే F2 అనేటటువంటి బలం. 2 బలాలు కూడా వ్యతిరేక దిశల్లో పనిచేస్తున్నాయి. మరి 2 బలాలు కూడా సమానంగా ఉన్నాయనుకోండి. అప్పుడు ఈ వస్తువు ఏమైనా కదులుతుందా? సేమ్ బలాలు రివర్స్‌లో కూడా పనిచేసేటప్పుడు, ఆపోజిట్ వెర్షన్‌లో కూడా పనిచేసినప్పుడు ఆ 2 బలాలు కూడా సమానంగా ఉండేటప్పుడు ఫలిత బలం ఏమవుతుంది? ఫలిత బలం ఏమవుతుందంటే శూన్యమవుతుంది. అంటే ఆ వస్తువు ఏమైనా కదులుతుందా అంటే కదలదు. ఫలిత బలం ఏమైనా పనిచేస్తుందా? ఎటువైపైనా పనిచేస్తుందంటే పనిచేయదు. శూన్యం అనేది రైట్ ఆన్సర్. ఒక వస్తువుపై ప్రయోగించబడినటువంటి బల దిశ అనేది ఆ వస్తువు కదిలే దిశలోనే ఉంటే, ఒక వస్తువుపై పనిచేసేటటువంటి బల దిశ అనేది ఆ వస్తువు అనేది ఇలా కదులుతుంది. మరి ఈ కదిలే దిశలోనే బలం అనేటటువంటి దాన్ని ప్రయోగించామనుకోండి. అప్పుడేమవుతుంది? ఆ వస్తువు యొక్క వడి పెరుగుతుంది. ఒక వస్తువును నిశ్చల స్థితిని గాని, సమవేగంతో రుజుమార్గంలో పోయేటటువంటి స్థితిని గాని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించేదాన్ని ఏమంటారు? వస్తువుల యొక్క నిశ్చల స్థితిని గాని, సమవేగంతో రుజుమార్గంలో పోయేటటువంటి స్థితిని గాని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించేదే బలం. ఒక వస్తువు సమతా స్థితిలో ఉన్నచో, ఒక వస్తువు ఎటూ కదలడం లేదు. ఇలా ఒక వస్తువు అనేటటువంటిది సమతా స్థితిలో ఉంది. అప్పుడు అర్థం ఏంటి? దాని అర్థం 2 బలాలు కూడా సమానంగా ఉంది. అంటే ఫలిత బలం అనేటటువంటిది శూన్యం. సమతా స్థితిలో ఉందంటే అర్థం ఫలిత బలం శూన్యం. చలన స్థితిలో మార్పు అనగా అర్థం ఏమిటి? చలన స్థితిలో మార్పు అనగా అర్థం ఏమిటి? చలన స్థితిలో మార్పు అంటే అర్థం వడిలో మార్పు, చలన దిశలో మార్పు, వడి మరియు చలన దిశలో మార్పు. ఈ 3 కూడా అవుతాయన్నమాట. సో, పైవన్నీ అనేది రైట్ ఆన్సర్. చలన స్థితి అనగా వస్తువు నిశ్చలంగా ఉండడం, వస్తువు చలనంలో ఉండడం, ఒక వస్తువు చలనం మరియు నిశ్చలంలో ఉండడం. ఈ 3 కూడా చలన స్థితే అవుతుందన్నమాట. చలన దిశలో మార్పు రానటువంటి సాధారణ అనుభవం ఏంటి? చలన దిశలో పెద్దగా మార్పు రానటువంటి
అంటే ఆ వస్తువు పైన బలాన్ని కలుగజేసినప్పటికీ పెద్దగా మార్పు ఏమీ రాదు. అటువంటి సాధారణ అనుభవం ఏంటి? చూడండి. గోడని నెట్టడానికి ప్రయత్నించడం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. గోడను నెట్టడానికి ప్రయత్నించేటప్పుడు పెద్దగా మనం ఎంత బలాన్ని ప్రయోగించినప్పటికీ కూడా పెద్దగా మార్పు ఏమీ కనిపించదు గోడలో. సో, హాకీ ఆటగాడు బంతి గోల్ పోస్ట్‌లోనికి నెట్టడం అన్నారు. ఇది రాంగ్. సొరుగును తెరుచుటకు దానిపై బలాన్ని ప్రయోగించి లాగడం అన్నారు. రాంగ్. అయస్కాంత సజాతి ధృవాల మధ్య వికర్షణ బలం అన్నారు. ఈ 3 కూడా అందులో చలన దిశలో మార్పు కనిపిస్తది. కానీ ఇక్కడ కనిపించదు. ఈ క్రింది వానిలో సరికానిది ఏమిటి? బలాన్ని ఉపయోగించి నిశ్చలంగా ఉన్న వస్తువును కదిలేలా చేయవచ్చు. బలాన్ని ఉపయోగించి ఒక వస్తువు యొక్క చలన దిశను మార్చవచ్చు. బలాన్ని ఉపయోగించి చలనంలో ఉన్నటువంటి వస్తువు బడిని మార్చలేము అన్నారు. బడిని కూడా మార్చవచ్చు. సో, ఇక్కడ మనకి సరికాదు. బలాన్ని ఉపయోగించి ఒక వస్తువు యొక్క ఆకృతిలో కూడా మార్పు రావచ్చు. చూసారా? నిశ్చల స్థితిలో ఉన్నదాన్ని కదిలేలా చేయవచ్చు. చలన దిశలో మార్పుని తీసుకురావచ్చు. ఒడిలో మార్పుని తీసుకురావచ్చు. ఆకృతిలో కూడా మార్పుని తీసుకురావచ్చు. సో, ఇక్కడ మార్చలేము అన్నారు కాబట్టి థర్డ్ వన్ సరికాదు. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? వస్తువు తనంతట తానుగా కదలలేదు మరియు వడిని మార్చుకోలేదు. ఒక వస్తువు తనంతట తానుగా దిశను మార్చుకోలేదు. ఒక వస్తువు తనంతట తానుగా ఆకారాన్ని మార్చుకోలేదు. సో, యెస్. బలాన్ని ఎటువంటి బలం లేకుండా తనంతట తానుగా చేయలేదు. క్రింది వానిలో స్పర్శ బలాలు ఏవి? ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించాలంటే వస్తువుపై ప్రత్యక్ష స్పర్శన కలిగి ఉండేటటువంటి వాటినే స్పర్శా బలాలు అంటారు. మరి క్రింది వానిలో స్పర్శా బలాలు ఏమిటి? ఇవి కండర బలం, ఘర్షణ బలం. ఈ 2 కూడా స్పర్శా బలాలు అవుతాయి. కండర బలం, ఘర్షణ బలం. కండరాల కదలిక వలన కలిగేటటువంటి బలం ఏంటి అంటే, సో, ఇక్కడ ఉన్నది ఏది కూడా కాదు. కండరాల కదలిక వలన కలిగేటటువంటి బలం ఏది అంటే కండర బలం. కండర బలం. కండర బలానికి సంబంధించి సరి అయిన వాక్యం ఏంటి? కండర బలానికి సంబంధించి సరి అయిన వాక్యం. జీర్ణక్రియలో ఆహారం జీర్ణనాళం ద్వారా నెట్టబడుతుంది. ఊపిరితిత్తుల్లో సంకోచ వ్యాకోచాలు జరుగుతాయి. అంటే శ్వాసక్రియ జరగడానికి కావలసినది బలం అన్నమాట. సో, ఇది ఒక స్పర్శా బలం. కండర బలం అనేటటువంటిది ఒక స్పర్శా బలం అని గుర్తుపెట్టుకోండి. సో, పైవన్నీ కూడా ఇక్కడ సరి అయినవి. పైవన్నీ సరి అయినవి. నెక్స్ట్ వన్ క్రింది వానిలో ఘర్షణ బలం యొక్క అనువర్తనం ఏమిటి? ఘర్షణ బలం యొక్క అనువర్తనం. సైకిల్ తొక్కడం మానివేసినప్పుడు అది క్రమంగా నిశ్చల స్థితికి రావడం. ఇంజన్‌ను ఆపివేసినప్పుడు కారు లేదా స్కూటర్ నిశ్చల స్థితికి రావడం. తిండి వేయడం ఆపినప్పుడు పడవ ఇక్కడ తిండి వేయడం కాదు. అంటే అక్కడ తెడ్డు అనేటటువంటిది. తెడ్డు వేయడం ఆపినప్పుడు పడవ నిశ్చల స్థితికి రావడం. ఈ 3 కూడా నిశ్చల స్థితికి అంటే అంతవరకు ప్రయోగిస్తున్నటువంటి బలాన్ని ఆపేయడం వల్ల నిశ్చల స్థితికి రావడం అనేటటువంటివి ఘర్షణే అవుతుంది. సో, ఇవన్నీ కూడా ఘర్షణ బలమే. సో, ఘర్షణను ప్రయోగించడం వల్ల జరుగుతుంది. ఒక వస్తువు యొక్క చలన స్థితి మారడానికి కారణమైనటువంటి బలమేంటి? ఒక వస్తువు చలన స్థితి మారడానికి కావలసినటువంటి కారణమైనటువంటి బలం ఏది అంటే ఘర్షణ బలం. ఘర్షణ బలం. క్రింది వానిలో ఘర్షణ బలానికి సంబంధించి సరి అయిన వాక్యం ఏంటి? ఘర్షణ బలం ఎల్లప్పుడూ కూడా చలించే వస్తువులపై పనిచేస్తుంది. ఘర్షణ బలం అనేటటువంటిది దిశ ఎల్లప్పుడూ కూడా చలించే దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. చలించే దిశ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఘర్షణ బలం ఎల్లప్పుడూ కూడా ఘర్షణ బలం యొక్క దిశ ఎల్లప్పుడూ కూడా చలించే దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఉపరితలాల మధ్య స్పర్శ కారణంగా ఘర్షణ బలం పుడుతుంది. సో, స్పర్శ బలాలు కండర బలం, ఘర్షణ బలం కదా! ఈ 2 కూడా స్పర్శ కారణంగానే జరుగుతాయి. సో, ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. చలించే వస్తువులపైనే పనిచేస్తుంది ఘర్షణ బలం. నెక్స్ట్ వన్ క్రింది వానిలో స్పర్శించని క్షేత్ర బలానికి ఉదాహరణ ఏంటి? స్పర్శించని బలం లేదా క్షేత్ర బలానికి ఉదాహరణ ఏమిటి? స్పర్శించని బలం మరియు క్షేత్ర బలానికి ఉదాహరణ ఏంటంటే పైవన్నీ కూడా అయస్కాంత బలం, స్థావర విద్యుత్ బలం, గురుత్వాకర్షణ బలం. ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. క్షేత్ర బలాలు స్పర్శించవి ఇవి. అంటే ఈ బలానికి స్పర్శ అనేది అవసరం లేదు. క్రింది వానిలో సరికానిది ఏమిటి? 2 వస్తువుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలానికి స్వరూపమైనది లాగుట.
ఆకర్షణ బలానికి స్వరూపమైనది లాగుట. 2 వస్తువుల మధ్య వికర్షణ బలానికి స్వరూపమైనది నెట్టుట. దండయస్కాంతం ప్రయోగించేటటువంటి బలం ఏది అంటే స్పర్శించని బలం. దండయస్కాంతం ప్రయోగించే బలం స్పర్శించని బలం. సో ఇక్కడ మనకి సరికానిది అడిగారు. కానీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా సరి అయినవే కదా! సో సరికానిదంటూ మనకిక్కడ ఏదీ లేదు అనేది ఆన్సర్ అవుతుంది. ఇనుప ముక్కపై అయస్కాంతం ప్రయోగించేటటువంటి బలం ఏంటి? ఇనుప ముక్కపై అయస్కాంతం ప్రయోగించేటటువంటి బలం అది ఒక స్పర్శించని బలం. అలాగే అది ఒక ఆకర్షణ లేదా వికర్షణ బలం. ఆకర్షణ లేదా వికర్షణ బలం. కానీ ఇక్కడ ఇనుప ముక్కపై అయస్కాంతం ప్రయోగించేది ఆకర్షణ బలమే. వికర్షణ బలం ఉండదు. అయస్కాంతాల మధ్య అయితే ఆకర్షణ అవుతుంది. ఇనుప ముక్కపై అయస్కాంతం అనేది అది ఒక ఆకర్షణ బలం. అలాగే స్పర్శించని బలం. సో పై 2 కూడా రైట్ ఆన్సర్స్. ఒక స్ట్రాను కాగితంతో రుద్దినప్పుడు అది పొందునది. దేన్ని పొందుతుంది? ఒక స్ట్రాని కాగితంతో రుద్దినప్పుడు అది ఒక స్థావర విద్యుదావేశాన్ని పొందుతుంది. స్థావర విద్యుత్ బలం, స్థావర విద్యుదావేశాన్ని పొందుతుంది. క్రింది వానిలో సరికానిది. స్థావర విద్యుత్ బలం అనేటటువంటిది ఒక క్షేత్ర బలం. ఒక దండయస్కాంతం మరొక దండయస్కాంతంపై ఎటువంటి స్పర్శ లేకుండా కూడా బలాన్ని ప్రయోగించగలదు. అయస్కాంత బలం అనేటటువంటి దానికి స్పర్శ అవసరం లేదు. అది ఒక క్షేత్ర బలం అన్నమాట. కాగితంతో రుద్దబడినటువంటి ఒక స్ట్రా మరొక కాగితంతో రుద్దబడినటువంటి స్ట్రాను ఆకర్షిస్తుంది. దానికి కూడా స్పర్శ అవసరం లేదు. ఎందుకంటే స్థావర విద్యుత్ బలం కూడా ఒక స్పర్శ బలం, క్షేత్ర బలం కాబట్టి. ఒక ఆవేశపూరితమైనటువంటి చూడండి, ఒక కాగితంతో రుద్దబడినటువంటి ఒక స్ట్రా మరొక కాగితంతో రుద్దబడినటువంటి స్ట్రాను వికర్షిస్తదండి. 2 ఇక్కడ ధనావేశాలు కాబట్టి వికర్షిస్తది. కానీ ఇక్కడ ఆకర్షిస్తది అన్నారు కాబట్టి ఇది మనకి సరికాదు. ఒక ఆవేశపూరిత వస్తువు మరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటారు. ఇక్కడ ఆవేశం ఇవ్వబడింది, ఇక్కడ ఆవేశం ఇవ్వబడింది. 2 ఆవేశాలైనప్పుడు అక్కడ వికర్షణ ఉంటుంది. ఒక ఆవేశపూరిత వస్తువు మరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటారన్నమాట. నెక్స్ట్ వన్, గురుత్వాకర్షణ బలం యొక్క అనువర్తనం ఏది? గురుత్వాకర్షణ బలం యొక్క అనువర్తనం ఒక నాణెం లేదా పెన్ను చేతి నుండి జారిపోయి నేలపైన పడడం. అంటే ఏదైనా నేల మీద పడింది అంటే ఇది గురుత్వాకర్షణ బలమే. దీనికి కూడా ఇది కూడా స్పర్శా బలం కాదు. ఇది కూడా స్పర్శే బలం కాదన్నమాట. ఇది కూడా క్షేత్ర బలం. భూమి వస్తువులను లాగడం వల్ల అవి దాని వైపుకు పడడం, అలాగే కుళాయి తెరిచినటువంటి వెంటనే నీరు భూమి మీదకు పడడం, ఇవన్నీ కూడా గురుత్వాకర్షణ బలానికి అనువర్తనాలు. నదులలో నీరు క్రిందికి ప్రవహించడానికి గల కారణం ఏంటి? నదుల్లో నీరు క్రిందికి ప్రవహించడానికి గల కారణం కూడా గురుత్వాకర్షణ బలం. క్రింది వానిలో సరికానిది ఏమిటి? గురుత్వాకర్షణ బలం అనేది అన్ని వస్తువులపైన పనిచేస్తుంది. గురుత్వాకర్షణ బలం అనేది కేవలం భూమికి మాత్రమే పరిమితమైనది కాదు. భూమికి మాత్రమే పరిమితమైనది కాదు. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కదానికి పరిమితమైనది. సో గురుత్వాకర్షణ బలం అనేటటువంటిది కేవలం భూమికి మాత్రమే పరిమితమైనది కాదు. సో ఇక్కడ సరికానిది ఏది అంటే ఆప్షన్ 2 సరికాదు. గురుత్వాకర్షణ బలం అనేటటువంటిది ఒక ఆకర్షణ బలం. గురుత్వాకర్షణ బలం విశ్వంలో ప్రతి వస్తువుపైన ప్రయోగిస్తుంది అన్నమాట. మనకు తెలియకుండానే మన అందరిపై కూడా ఎల్లప్పుడూ ప్రయోగించబడేటటువంటి బలం ఏంటి? మనకు తెలియకుండానే మనందరిపైన ఎల్లప్పుడూ ప్రయోగించబడేటటువంటి బలం గురుత్వాకర్షణ బలం. ఈదురుగాలులు తుఫాన్లకు కారణమయ్యేటటువంటిది ఏంటి? గాలి పీడనాలలో వ్యత్యాసం. ఈదురుగాలులకు తుఫానులకు కారణమయ్యేటటువంటిది గాలి పీడనాలలో వ్యత్యాసం. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసేటటువంటి బలాన్ని ఏమంటారు? ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసేటటువంటి బలాన్ని పీడనం అంటారు. పీడనమునకు సరైనటువంటి సూత్రం ఏంటి? పీడనానికి సరైనటువంటి సూత్రం బలము బై వైశాల్యం. ప్రమాణ వైశాల్యం గల ఒక తలంపై పనిచేసేటటువంటి బలాన్ని ఏమంటారంటే పీడనం అంటారన్నమాట. సో బలము బై వైశాల్యం అనేటటువంటిది పీడనానికి సూత్రం. ఒక ఉపరితలంపై పనిచేసేటటువంటి పీడనాన్ని లెక్కించాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం పరిగణలోనికి తీసుకోవాల్సింది ఏంటి? ఒక ఉపరితలం పైన ఎంత పీడనం అనేటటువంటిది పనిచేస్తుంది అనేటప్పుడు మనం లెక్కించాల్సి వస్తే దేన్ని మనం పరిగణలోనికి తీసుకోవాలి? ఇక్కడ ఆ ఉపరితలానికి సమాంతరంగా పనిచేసే బలాలను మాత్రమే అన్నారు. ఆ ఉపరితలానికి లంబంగా పనిచేసేటటువంటి బలాల్ని మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఆ ఉపరితలానికి లంబంగా పనిచేసేటటువంటి బలాల్ని మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఓకే అండి. మేకు తలభాగం కంటే మొన భాగం చెక్క బల్లలోనికి సులభంగా దిగుటకు గల కారణం ఏంటి?
మేకు తల భాగం ఉందా, ఈ తల భాగం హెడ్ కంటే ఈ సూది మొన అనేటటువంటిది మొన భాగం చెక్క బల్లలోనికి చెక్క బల్లలోనికి సులభంగా దిగుటకు గల కారణం ఏంటి? ఈ స్పర్శిస్తుంది కదా, ఈ చెక్కకి ఈ స్పర్శిస్తున్నటువంటి చిన్న మొన అనేటటువంటిది ఆ స్పర్శ యొక్క వైశాల్యం అనేటటువంటిది తగ్గితే, ఇగోండి ఈ స్పర్శ యొక్క వైశాల్యం తగ్గితే పీడనం పెరిగి కొంచెం ఫాస్ట్ గా దిగుతుంది అని అర్థమవుతుంది కదా. అదే ఇక్కడ హెడ్ అనేటటువంటిది పెట్టామనుకోండి, హెడ్ తాలూకు స్పర్శ వైశాల్యం మనకంటే ఎక్కువ కదా. సో హెడ్ యొక్క స్పర్శ వైశాల్యం ఎక్కువ కాబట్టి అది వేగంగా బల్ల లోపలికి దిగదు అనమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 అనేటటువంటిది సరైన ఆన్సర్. స్పర్శ వైశాల్యం చాలా ఇంపార్టెంట్ అండి ఇది. స్పర్శ వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతుంది కాబట్టి, స్పర్శ వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతుంది. ఇక్కడ ఎటువంటి సంబంధం ఉందంటే విలోమానుపాతంలో ఉంటాయి. విలోమాను సంబంధం అనేటటువంటిది ఉందన్నమాట, అనులోమానం కాదు. ఇక్కడ ఎక్కువ బరువు మోస్తున్నటువంటి ఒక కూలి తన తలపై గుడ్డను గుండ్రంగా చుట్టిన గుడ్డను పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కూలి ఉన్నారనుకోండి, ఈ కూలి యొక్క తలపైన ఇలా గుడ్డ అనేటటువంటి దాన్ని గుండ్రంగా పెడతారు. ఎందుకు అంటే ఈ వస్తువు యొక్క స్పర్శ వైశాల్యం పెంచుటకు, ఈ తలతో బరువుకు ఉన్నటువంటి స్పర్శ వైశాల్యాన్ని పంచి పీడనాన్ని తగ్గించారు. ఇక్కడ స్పర్శ వైశాల్యం అనేటటువంటిది పెంచడం వల్ల ఈ బరువు అనేటటువంటి పీడనం అనేటటువంటిది తగ్గించుకోవడానికి. చూడండి, ఇక్కడ పీడనం పెంచి స్పర్శ వైశాల్యాన్ని పెంచి, ఇక్కడ స్పర్శిస్తున్నటువంటి వైశాల్యాన్ని పెంచి పీడనాన్ని తగ్గించుకోవడానికి. గుర్తుపెట్టుకోండి, రెండు రివర్స్ లో ఉంటాయి. భుజానికి తగిలించేటటువంటి సంచులు సన్నని పట్టీలా కాకుండా వెడల్పాటి పట్టీలు కలిగి ఉండడానికి గల కారణం. చూడండి, ఇట్లా ఉన్నారు కదా ఒక మనిషి, ఈ భుజానికి తగిలించేటటువంటి ఒక సంచి గాని ఏదైనా సరే, ఈ పట్టి వెడల్పుగా ఉంచుటకు గల కారణం ఏంటంటే, ఈ భుజానికి పట్టి వెడల్పుగా ఉంటే స్పర్శ వైశాల్యం పెరిగి పీడనం తగ్గుతుందని. స్పర్శ వైశాల్యం పెరిగితే పీడనం తగ్గుతుంది అనే ఉద్దేశంతో. కత్తిరించడానికి, కుట్లు వేయడానికి ఉపయోగించేటటువంటి సాధనాలు ఎల్లప్పుడూ పదునైన అంచులు కలిగి ఉండడానికి గల కారణం. పదునైన అంటే పల్చని సన్నని అంచులు. సన్నగా ఉందంటే అక్కడ అర్థం స్పర్శ వైశాల్యం తగ్గిందని. స్పర్శ వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతుంది కాబట్టి అలా స్పర్శ వైశాల్యాన్ని తగ్గిస్తారు. క్రింది వానిలో సరికానిది ఏమిటి? బలానికి దిశ అనేది ఉంటుంది, బలానికి పరిమాణం ఉంటుంది, బలానికి దిశ పరిమాణం రెండూ ఉంటాయి. సో ఇది ఒక సదిశ రాశి. బలానికి దిశ పరిమాణం ఉంది అంటే ఇది ఒక సదిశ రాశి. కానీ ఇక్కడ అదిశ రాశి అన్నారు కాబట్టి ఇది మనకి సరికాదు. బలం అనేటటువంటిది ఒక సదిశ రాశి అని గుర్తుపెట్టుకోండి. బలం అనేటటువంటి దానికి దిశ ఉంటుంది, పరిమాణం ఉంటుంది కాబట్టి ఇది ఒక సదిశ రాశి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? సమాన బలానికి వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతుంది. ద్రవాలు, వాయువులు పాత్ర గోడలపై పీడనాన్ని కలిగిస్తాయి. మన చుట్టూ విస్తరించి ఉండేటటువంటి గాలినే వాతావరణం అంటారు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ప్రమాణ వైశాల్యం గల స్తూపాకార పాత్రలోని గాలిపై పనిచేసేటటువంటి గురుత్వాకర్షణ బలం ఏంటి? ప్రమాణ వైశాల్యం గల స్తూపాకార పాత్రలోని గాలిపై పనిచేసే గురుత్వాకర్షణ బలాన్ని వాతావరణ పీడనం అంటారు. వాతావరణ పీడనం. నెక్స్ట్ వన్, ఏదైనా నునుపైన ఉపరితలంపై అతుక్కొని ఉన్నటువంటి సక్కర్. చూడండి, మనకి గ్లాసెస్ వాటిపైన సక్కర్ అంటే ఇట్లా ఉంటుంది, ఇలా రబ్బర్ది ఉంటుంది అనమాట. ఈ రబ్బర్ది ఏటవుద్దంటే దీనిపైన చక్కగా అంటుకుంటది. ఈ సక్కర్ అనేటటువంటిది రబ్బర్ది ఈ గాజు గ్లాస్ పైన గట్టే అలా మంచిగా అంటుకుంటది అనమాట. ఈ సక్కరను ఆ ఉపరితలం నుంచి లాగాలంటే దానిపై ప్రయోగించబడినటువంటి బలం ఏంటి అంటే వాతావరణ పీడనం కంటే ఎక్కువ ఉండాలన్నమాట. వాతావరణ పీడనం కంటే ఎక్కువ ఉంటేనే దాన్ని మనం లాగగలం అన్నమాట. నెక్స్ట్ వన్,
ఈ క్రింది వానిలో సరి అయినది ఏంటి? ద్రవాలు అవి ఉండేటటువంటి పాత్ర గోడలపై పీడనాన్ని కలిగిస్తాయి. వాయువులు అవి ఉండేటటువంటి పాత్ర గోడలపై పీడనాన్ని కలిగిస్తాయి. మన చుట్టూ ఉండేటటువంటి గాలి వల్ల కలిగేటటువంటి పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. సో, ఇవన్నీ కూడా సరి అయినవి. రిపీట్ అయింది బిట్. నెక్స్ట్ వన్ 15 సెంటీమీటర్లు ఇంటూ 15 సెంటీమీటర్ల వైశాల్యం. వాతావరణం అంత ఎత్తున్నటువంటి గాలి స్తంభం వల్ల కలిగే బలానికి దాదాపు సమానమైనది ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈస్ 225 కిలోగ్రాముల అంటే ఇన్ని న్యూటన్స్ ద్రవ్యరాశి గల వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలానికి సమానంగా ఉంటుందన్నమాట వాతావరణ పీడనం. మనపై పనిచేసేటటువంటి గురుత్వాకర్షణ బలం వల్ల మనం నలిగిపోకుండా ఉండటకు గల కారణం ఏంటి? మనపై కూడా ఒక గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. దానివల్ల మనం నలిగిపోకుండా ఉండటకు గల కారణం మన శరీరంలో పీడనము వాతావరణ పీడనానికి సమానంగా ఉండడం వల్ల. మన శరీరంలో పీడనం అనేది ఉంది. ఆ శరీరంలో పీడనం అనేది వాతావరణం యొక్క పీడనానికి సమానంగా ఉండడం వల్లే మనం నలిగిపోకుండా ఉంటున్నాము. అర్థమవుతుంది కదండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి పాయింట్స్. నెక్స్ట్ బిట్ మనం చూస్తే 17వ శతాబ్దానికి చెందినటువంటి ఏ జర్మన్ శాస్త్రవేత్త పాత్ర నుంచి గాలిని బయటికి తీసేటటువంటి పంపును కనిపెట్టారు? పాత్ర నుంచి గాలిని బయటికి తీసేటటువంటి పంపుని కనిపెట్టారు ఓటో వాన్ గారిక్ అనేటటువంటి శాస్త్రవేత్త. రెండు వస్తువుల మధ్య పరస్పర చర్య కారణంగా ఉత్పన్నమయ్యేటటువంటిది ఏంటి? రెండు వస్తువుల మధ్య పరస్పర చర్య కారణంగా ఉత్పన్నమయ్యేది బలం. ఇక్కడ చూడండి, బావి నుండి నీరు తోడుతున్నప్పుడు మనం తాడుని ఏం చేస్తాం? లాగుతాం. ఆవేశపూరిత వస్తువులు ఆవేశరహిత వస్తువులను తన వైపు ఆకర్షిస్తాయి. టూత్ పేస్ట్ నుండి పేస్ట్ ను బయటికి తీయటకు ఉపయోగించేటటువంటి బలం కండర బలం. నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఇది మనకి సెకండ్ లెసన్, ఘర్షణ అనేటటువంటి లెసన్ నుంచి బిట్స్ ఒకసారి చూడండి. అరటిపండు తొక్క మీద అడుగు పెట్టినప్పుడు బాలుడు కింది పడిపోవటకు గల కారణం ఏంటి? ఎందుకు కింది పడిపోతాడు అరటిపండు తొక్క మీద పెట్టినప్పుడు అంటే, అరటిపండు తొక్క ఏమవుతుంది? నునుపుగా ఉంటుంది. నునుపుగా ఉండడం వల్ల బాలుడు కాలు ఏమవుతుందంటే జారిపోద్ది. ఎందుకంటే వీటి మధ్య ఉండేటటువంటి ఘర్షణ బలం తక్కువగా ఉండడం. ఘర్షణ బలం ఉండాలంటే గరుకు ఉండాలి. గరుకుంటే ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. అక్కడ నునుపు ఉంది కాబట్టి ఘర్షణ బలం తక్కువగా ఉండడం వల్లే బాలుడు పడిపోతాడనమాట. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఘర్షణ బలం ఎల్లప్పుడూ కూడా అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. ఒక వస్తువుపై ప్రయోగించబడినటువంటి బలాన్ని కొలిచే పరికరం స్ప్రింగ్ త్రాసు. స్ప్రింగ్ త్రాసులో సాగుదలని గ్రాడ్యుయేట్ స్కేలుపై కదిలే సూచిక ద్వారా కొలుస్తారు. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవండి. క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఉపరితలం అనేటటువంటిది గరుకుతనం పెరిగితే ఘర్షణ బలం పెరుగుతుంది. ఇక్కడ గరుకుదనం పెరిగితే ఘర్షణ బలం పెరుగుతుంది, కానీ ఇక్కడ తగ్గుతుంది అన్నారు కాబట్టి సరికాదు. ఉపరితలం గరుకుదనం పెరిగిందనుకోండి, ఘర్షణ బలం పెరుగుతుంది. రెండు ఉపరితలాలను ఎత్తు పల్లాల అంతర్బంధనం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. రెండు ఉపరితలాల ఎత్తు పల్లాల యొక్క అంతర్బంధనం వల్లే ఘర్షణ బలం అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమయ్యేటటువంటి బలం ఏంటి? రైట్ ఆన్సర్ ఈస్ స్థైతిక ఘర్షణ. ఒక వస్తువు అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయుటకు అవసరమైనటువంటి బలం. ఒక వస్తువు ఆల్రెడీ కదులుతుంది అనుకోండి, అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయుటకు అవసరమయ్యేటటువంటి బలం ఏంటి అంటే జారుడు ఘర్షణ. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది. స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణ కంటే ఎక్కువగా ఉంటుంది. స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణ సమానం అన్నారు. స్థైతిక ఘర్షణ జారుడు ఘర్షణలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సో ఇక్కడ స్థైతిక ఘర్షణ అనేది జారుడు ఘర్షణ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే జారుడు ఘర్షణలో ఏముంటుంది? స్మూత్ ఉంటుంది కదా. స్మూత్ ఉండడం వల్ల ఘర్షణ అనేది తక్కువగా ఉంటుంది. స్థైతిక ఘర్షణ అనేది రఫ్ గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. క్రింది వానిలో ఘర్షణ యొక్క ఆవశ్యకత ఏమిటి? ఘర్షణ యొక్క ఆవశ్యకత ఇవన్నీ కూడా ఉండండి. నడవడం, శుద్ధముక్కతో రాయడం. నడవడం దగ్గర ఘర్షణ ఉంటుంది. శుద్ధముక్కతో రాయడం కూడా ఘర్షణ వల్లే జరుగుతుంది. గోడపై మేకును కొట్టడం ఘర్షణ, ముడిని వేయడం ఘర్షణ, భవన నిర్మాణం ఘర్షణ, వస్తువును కదపడం ఘర్షణ. ఇవన్నీ కూడా ఘర్షణలే. క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఘర్షణ వలన వేడి ఉత్పత్తి అవుతుంది. స్క్రూలు, బాల్ బేరింగులు లేదా బూట్లు అడుగు భాగం మరిగిపోవటకు గల కారణం ఘర్షణ. మిక్సీ జారును వాడినప్పుడు కొన్ని నిమిషాల పాటు అది వేడిగా ఉండడానికి గల కారణం కూడా ఘర్షణ.
ఇక్కడ సరికానిదన్నారు. ఇవన్నీ కూడా ఘర్షణకు అనువర్తనాలు సరి అయినవే. కానీ ఇది సరికానిదంటూ ఏదీ లేదు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఏదీ లేదు అనేది పైవేవి కాదు అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ కార్లు, ట్రక్కులు, బుల్డోజర్లకు గాడులు కలిగినటువంటి టైర్లను అమర్చుటకు గల కారణం. గాడులు కడిగినటువంటి టైర్లుంటాయి. ఈ టైర్లు కొంచెం గాడుల్లా ఉంటాయి. ఎందుకు అంటే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఘర్షణ బలాన్ని పెంచుటకు. ఇలా అదే నునుపుగా ఉన్నాయనుకోండి జారిపోద్దనమాట. తక్కువ ఘర్షణ వల్ల బాగా రన్ అవ్వవు. నెక్స్ట్ వన్ క్రింది వానిలో స్థైతిక ఘర్షణ యొక్క పెంచేటటువంటి ప్రక్రియ కానిదేమిటి? క్రింది వానిలో స్థైతిక ఘర్షణ యొక్క పెంచే ప్రక్రియ కానిది ఏమిటి? సైకిళ్ళు, మోటార్ వాహనాలు, బ్రేక్ సిస్టమ్‌లలో బ్రేక్ ప్యాడ్‌లను ఉపయోగించడం వల్ల స్థైతిక ఘర్షణను పెంచవచ్చు. కబడ్డీ ఆటగాళ్లు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవడం కోసం తమ చేతులకు మట్టితో రుద్దడం కూడా ఘర్షణ బలాన్ని పెంచేందుకే. జిమ్నాస్టులు మెరుగైనటువంటి కుట్టు కోసం ఘర్షణను పెంచడానికి చేతులపై గరుకు పదార్థాన్ని రాసుకోవడం. మెరుగైనటువంటి వీటి కోసమే వాళ్ళు జిమ్నాస్టులు కూడా. వాళ్ళ ఆటను మెరుగుపరుచుకోవడం కోసమే చేతులకు గరుకు పదార్థాన్ని రాసుకోవడం. ఇవన్నీ కూడా ఘర్షణ పెంచేటటువంటి ప్రక్రియలు. సైకిల్, మోటార్, మెకానిక్ యంత్రాలు కదిలే భాగాల మధ్య గ్రీజును పూసారనుకోండి అప్పుడు ఏమవుతుంది? నునుపైపోద్ది. నునుపైపోయి అది ఘర్షణను తగ్గించేస్తది. సో ఇక్కడ ఘర్షణ పెంచేటటువంటి ప్రక్రియ అయితే కాదన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వానలో ఘర్షణను తగ్గించేటటువంటి ప్రక్రియకు చెందినదేంటి? తగ్గించే ప్రక్రియకు చెందినది. ఘర్షణను తగ్గించడానికి ఉపరితలాల మధ్య గరుకుతనాన్ని తగ్గించాలి. ఘర్షణను తగ్గించే పదార్థాలను కందెనలు అంటారు. ఘర్షణను తగ్గించేందుకు యంత్రాల మధ్య కదిలే భాగాల మధ్య చమురు, గ్రీజు, గ్రాఫైట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో పోస్తారు. ఇవన్నీ కూడా ఘర్షణను తగ్గించేటటువంటి పద్ధతులే. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఘర్షణను పూర్తిగా తొలగించలేం. ఒక ఉపరితలం సంపూర్ణంగా నునిపైనది కాదు. ఉపరితలాలకు కొన్ని ఎత్తుపలాలు ఎప్పుడూ ఉంటాయన్నమాట. సో పైవన్నీ కూడా ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరి అయినది ఏంటి? జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువ. సో జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువగానే ఉంటుంది. దొర్లుడు ఘర్షణ అనేది జారుడు ఘర్షణ కంటే ఎక్కువ అన్నారు. జారుడు ఘర్షణ కంటే దొర్లుడు ఘర్షణ ఇంకా తక్కువగా ఉంటుంది. స్థైతిక ఘర్షణ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ ఉంటుంది. తరువాత జారుడు ఘర్షణ ఇంకొంచెం తక్కువగా ఉంటది. దొర్లుడు ఘర్షణ అనేది ఇంకా తక్కువ. దొర్లడం వల్ల ఘర్షణే ఉండదన్నమాట. సో దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ కంటే ఎక్కువ అన్నారు. ఇది రాంగ్. దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణ కంటే స్థైతిక ఘర్షణ ఎక్కువ అన్నారు. దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణల కంటే స్థైతిక ఘర్షణ ఎక్కువ. ఎస్ ఇది కూడా రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి రెండు బిట్స్ కూడా రైట్ ఆన్సర్స్ ఉన్నాయి. దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణల కంటే స్థైతిక ఘర్షణ ఎక్కువ. ఎస్ స్థైతిక ఘర్షణ దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణల కంటే తక్కువ అన్నారు. స్థైతిక ఘర్షణ అనేది దొర్లుడు ఘర్షణ జారుడు ఘర్షణల కంటే తక్కువ అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. ఇక్కడ మనకి సరి అయినవి రెండు ఉన్నాయి. నెక్స్ట్ వన్ చక్రం యొక్క గొప్ప ఆవిష్కరణలలో ఒకటిగా చెప్పబడిన చక్రం అనేది గొప్ప ఆవిష్కరణల్లో ఒకటిగా చెప్పుటకు గల కారణం ఏంటి? ఎందుకు గొప్ప ఆవిష్కరణలో ఒకటిగా చెప్తారు అంటే దొర్లుడు ఘర్షణ అనేటటువంటిది స్థైతిక ఘర్షణ కంటే ఎక్కువ ఉంటుంది. దొర్లుడు ఘర్షణ అనేటటువంటిది జారుడు ఘర్షణ కంటే ఎక్కువ ఉంటుంది. దొర్లుడు ఘర్షణ అనేది జారుడు ఘర్షణ కంటే స్థైతిక ఘర్షణ తక్కువ. చూడండి జారుడు ఘర్షణ అలాగే స్థైతిక ఘర్షణల కంటే ఎక్కువ ఉంటుంది అన్నారు. తక్కువ ఉంటుంది అన్నారు. సో చూడండి రైట్ ఆన్సర్ ఏంటంటే దొర్లుడు ఘర్షణ అనేది జారుడు ఘర్షణ మరియు స్థైతిక ఘర్షణల కంటే. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే రైట్ ఆన్సర్ దొర్లుడు ఘర్షణ అనేటటువంటిది జారుడు ఘర్షణ మరియు స్థైతిక ఘర్షణల కంటే తక్కువ. ఇక్కడ మనకు రావాలి కంటే అనేటటువంటిది. జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణల కంటే తక్కువ ఉండడం వల్లనే చక్రం గొప్ప ఆవిష్కరణలో ఒకటిగా చెప్పబడుతుంది అన్నమాట. అంటే అది దొర్లుడు ఘర్షణ అవ్వడం వల్ల తక్కువగా ఘర్షణ అనేటటువంటి తక్కువగా ఉండడం వల్ల అని అర్థం. చక్రాల మధ్య భాగం, సీలింగ్ ఫ్యాన్లు, సైకిళ్ల ఇరుసుల మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగించడం గల కారణం ఏంటి? ఎందుకంటే దొర్లుడు ఘర్షణ అనేది జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణల కంటే తక్కువ ఉండడం వల్ల. జారుడు ఘర్షణ మరియు స్థైతిక ఘర్షణల కంటే తక్కువగా ఉండడం వల్ల మరి వీటికి బాల్ బేరింగ్లు అనేటటువంటి వాటిని ఉపయోగిస్తారన్నమాట.
నెక్స్ట్ వన్ డ్రాగ్ అనగా అర్థం ఏంటి? డ్రాగ్ అనగా అర్థం ప్రవాహి ఘర్షణ. డ్రాగ్ అనగా ప్రవాహి ఘర్షణ. శాస్త్రీయ భాషలో ప్రవాహిలు అంటే అర్థం ఏంటి? ద్రవాలు, వాయువులు అన్ని కూడా ప్రవాహులే అవుతాయి. సో ద్రవాలు, వాయువులు అన్ని కూడా ప్రవాహిలే అవుతాయి. నెక్స్ట్ వన్ నిరంతరం ప్రవాహులలో చెలించేవి ఏమిటి? అంటే వాయువుల్లో చెలించేవైనా, ద్రవాల్లో చెలించేవైనా ప్రవాహిలే అవుతాయి. డ్రాగ్ అనగా ప్రవాహి ఘర్షణ. అంటే ప్రత్యేక ఆకృతుల్లో కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? నిరంతరం ప్రవాహుల్లో చెలించేవి ప్రత్యేక ఆకృతులు కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? ఎందుకు అంటే ప్రవాహి ఘర్షణను అధిగమించడంలో తక్కువ శక్తిని కోల్పోయేందుకే అవి స్పెషల్‌గా ఆకృతిని కలిగి ఉంటాయి. ప్రవాహి ఘర్షణను అధిగమించడంలో తక్కువ శక్తిని కోల్పోయేందుకు. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఘర్షణ అనేటటువంటిది ఉపరితల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మరి ఒక వస్తువు మరొక దానిపై జారుతున్నప్పుడు స్థైతిక ఘర్షణ పనిచేస్తుందా అన్నాడు. జారుతున్నప్పుడు జారుడు ఘర్షణ పనిచేస్తుంది. స్థైతిక ఘర్షణ అయితే కాదు కదా. స్పర్శలో ఉన్నటువంటి రెండు ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని ఘర్షణ వ్యతిరేకిస్తుందన్నమాట. సాపేక్ష చలనాన్ని ఘర్షణ వ్యతిరేకిస్తుంది. ఘర్షణ కొన్నిసార్లు అవాంఛనీయమైనది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్ క్రింది వానలో సరికాని జత ఏది? క్రింది వానలో సరికాని జత. ఘర్షణను తగ్గించేటటువంటి పదార్థాలు చమురు, గ్రీజు, గ్రాఫైట్. ఘర్షణ వలన ఉత్పత్తి అయ్యేది ఉష్ణము, వేడి. ప్రవాహులు ఆ ప్రవాహులు ప్రయోగించేటటువంటి ఘర్షణను ఏమంటారు? ప్రవాహులలో ప్రయాణించేటటువంటి ఘర్షణ ఏంటంటే ప్రయోగించే ఘర్షణ లేదా ప్రవాహులపై ప్రయోగించేటటువంటి ఘర్షణ ఏదంటే డ్రాగ్. ఘర్షణను పెంచేటటువంటి ప్రక్రియ ఉపరితలాలను నునుపు చేయడం అన్నారు. ఘర్షణను పెంచాలంటే ఉపరితలాలు గరుకు చేయాలి. నునుపు చేయడం అనేది సరికాదన్నమాట. సరికాదు. క్యారమ్ బోర్డుపై పౌడర్ చల్లడం అనేటటువంటిది జారుడు ఘర్షణ. జారుడిని తగ్గించేందుకన్నమాట. జారుడును పెంచేందుకు. అంటే ఘర్షణను తగ్గించి జారుడును పెంచడానికి అన్నమాట. అది జారుడు ఘర్షణ అన్నమాట. నెక్స్ట్ లెసన్ చూద్దాం. థర్డ్ లెసన్ నేలబొగ్గు పెట్రోలియం అనేటటువంటి లెసన్ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. చివరి వరకు చూడండి. తరగని సహజ వనరులు గురించి సరికానిది ఏమిటి? తరగని సహజ వనరుల గురించి సరికానిది. ఈ వనరులు ప్రకృతిలో అపరిమిత పరిమాణంలో ఉంటాయి అన్నారు. రాంగ్ ఆన్సర్. తరగని సహజ వనరులు అంటే యెస్. అపరిమితంగానే ఉంటాయి. తరగనివి కాబట్టి అపరిమితంగానే ఉంటాయి. మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోవు. ఉదాహరణ సూర్యరశ్మి, గాలి. మరి ఉదాహరణ అడవులు, వన్యప్రాణులు అన్నారు. రాంగ్ ఆన్సర్. ఇవి తరిగిపోయే శక్తి వనరుల కింద వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ తరిగిపోయే సహజ వనరులు గురించి సరికానిది ఏమిటి? ప్రకృతిలో ఈ వనరుల పరిమాణం పరిమితంగా ఉంటుంది. మానవ కార్యకలాపాల ద్వారా తరిగిపోవచ్చు. ఈ వనరులు ఉదాహరణకు అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు ఇట్లాంటివన్నీ వస్తాయి. మరి సూర్యరశ్మి, గాలి అనేది సరికాదు. నెక్స్ట్ వన్ శిలాజ ఇంధనాలకు సంబంధించి సరి అయినది ఏంటి? శిలాజ ఇంధనాలకు సంబంధించి సరి అయినది జీవుల యొక్క మృత అవశేషాలు అంటే శిలాజాల నుంచి తయారవుతాయి. ఇవి తరిగిపోయే సహజ వనరులు. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేటటువంటివి శిలాజ ఇంధనాలుగా చెప్పబడతాయి. ఇవన్నీ కూడా ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ వన్ నేలబొగ్గుకు సంబంధించి సరికానిది ఏమిటి? నేలబొగ్గు ఇది మెత్తగా నలుపు రంగులో పిండిలా ఉంటుంది అనేది రాంగ్ ఆన్సర్. నేలబొగ్గు అనేటటువంటిది మెత్తగా ఉండదు, గట్టిగా ఉంటుంది. గట్టిగా నలుపు రంగులో ఉంటుందన్నమాట. మరి ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఇంధనాల్లో నేలబొగ్గు ఒకటి. రైలు ఇంజిన్లలో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజిన్ నడపడానికి ఉపయోగిస్తారు. థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని కూడా తయారు చేయడానికి ఉపయోగిస్తారు. క్రింది వానిలో శిలాజ ఇంధనం కానిది ఏమిటి? సూర్యరశ్మి అనేటటువంటిది శిలాజ ఇంధనం కాదు. భూమిలో నుండి తవ్వి తీసేది కాదు. నేలబొగ్గులో ప్రధానంగా ఉండేటటువంటిది కర్బనము, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ యొక్క ఒక కార్బన్ అనేటటువంటిది ఉంటుంది అనమాట. సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం భూమి లోతట్టున చనిపోయినటువంటి మొక్కలు అధిక పీడనం మరియు ఉష్ణోగ్రతల వల్ల నెమ్మదిగా నేలబొగ్గుగా మారింది. ఎన్ని సంవత్సరాల క్రితం? సుమారుగా అంటే 300 మిలియన్ సంవత్సరాల క్రితం నేలబొగ్గు అనేటటువంటిది నేలబొగ్గుగా మారడానికి అన్ని సంవత్సరాల టైం పట్టింది. వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారేటటువంటి ప్రక్రియ. వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే కార్బోనైజేషన్ అంటారు. నేలబొగ్గుగా మారేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే కార్బోనైజేషన్ అంటారన్నమాట. గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు మండి ప్రధానంగా విడుదలయ్యేటటువంటి వాయువు ఏంటి?
గాలిలో వేడి చేసినప్పుడు నేల బొగ్గు అనేటటువంటిది మండి ప్రధానంగా విడుదలయ్యేటటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్ అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ బిట్. నేల బొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా తయారయ్యేటటువంటి ఉపయుక్తమైనటువంటి పదార్థం కానిదేమిటి? ఈ నేల బొగ్గుని పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా మనం ఏంటేంటి పొందుతున్నాం అంటే కోలుతారు, కోల్ గ్యాస్ పొందుతున్నాం. ఈ బిటుమెన్ అనేటటువంటిది కాదనమాట. క్రింది వానిలో కోకునకు సంబంధించి సరి అయినది కానిది. కోక్ అనేటటువంటిది ఒక దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం. దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం అన్నారు, ఇది రాంగ్. దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం కోల్తార్ అవుతుంది. కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం ఏదంటే కోక్. చాలా ఇంపార్టెంట్ బిట్. స్టీల్ తయారీలో, పలు లోహాల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారు కోక్ని. క్రింది వానిలో దాదాపు 200 పదార్థాల మిశ్రమం ఏది? దాదాపు 200 పదార్థాల మిశ్రమం చిక్కనైనటువంటి ద్రవ పదార్థం ఏది అంటే కోల్తార్. ఇంటి పైకప్పుకు వాడేటటువంటి పదార్థాల తయారీ పరిశ్రమలో ఉపయోగించేది ఏమిటి? ఇంటి పైకప్పుకు వాడే పదార్థాల తయారీలో ఉపయోగించేది కోల్తార్. ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి వాడేటటువంటి పెట్రోలియం ఉత్పత్తి ఏంటి? ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి వాడేటటువంటి పెట్రోలియం ఉత్పత్తి బిటుమెన్. ఇంతకు ముందు కోల్తార్ అనేది వాడేవారు, ఇప్పుడు బిటుమెన్ వాడుతున్నారు. కీటకాలను తరిమేయడానికి వాడేటటువంటి నాఫ్తలీన్ ఉండలు ఈ క్రింది వేటితో తయారవుతాయి? కోల్ తారుతో తయారవుతాయి. నాఫ్తలీన్ ఉండలు కోల్ తారుతో తయారవుతాయి. కోల్ గ్యాస్ అనేటటువంటిది క్రింది దేనిని సంగ్రహించే ప్రక్రియలో లభిస్తుంది? దేన్ని సంగ్రహిస్తున్నప్పుడు కోల్తార్ అనేది లభిస్తుంది? కోక్ ని మనం సంగ్రహిస్తున్నప్పుడే పక్క నుంచి కోల్తార్ అనేటటువంటిది కూడా వస్తుంది. వీధి దీపాలను వెలిగించడానికి కోల్ గ్యాస్ ను 1810లో మొట్టమొదటిసారిగా ఉపయోగించిన దేశం ఏది? లండన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సముద్రంలో నివసించేటటువంటి జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్ర అడుగు భాగానికి చేరుకొని ఇసుక, మట్టి పొరలతో కప్పడం వలన కొన్ని మిలియన్ సంవత్సరాలు అంటే అధిక పీడనం, ఉష్ణోగ్రత ప్రభావం వలన ఏర్పడినవి ఏంటి? కొన్ని మిలియన్ సంవత్సరాలు అధిక పీడనం, ఉష్ణోగ్రత వలన ఏర్పడినవి పెట్రోలియం మరియు సహజవాయువు. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని చూడండి. ఇక్కడ నేల బొగ్గు వేరు, ఇది వేరు. ఇక్కడ సముద్రంలో అన్నారు, గుర్తుపెట్టుకోండి. సముద్రంలో నివసించేటటువంటి జీవులు చనిపోవడంతో జరిగేది నేలబొగ్గు, పెట్రోలియం. అదైతే భూమిపై జరిగేది నేలబొగ్గు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో పెట్రోలియం, సహజవాయువు. ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని అమెరికాలో పెన్సిల్వేనియాలో త్రవ్వినటువంటి సంవత్సరం ఎప్పుడు? ప్రపంచంలో మొట్టమొదటి చమురు బావిని అమెరికాలో పెన్సిల్వేనియాలో తవ్వినటువంటి సంవత్సరం 1859. అస్సాంలోని మకుమ్ నందు చమురు ఉన్నట్లు గుర్తించినటువంటి సంవత్సరం ఎప్పుడు? అస్సాంలోని మకుమ్ నందు చమురు ఉన్నట్లు గుర్తించినటువంటి సంవత్సరం 1867. అస్సాంలోని మకుమ్ నందు చమురు ఉన్నట్లు గుర్తించిన సంవత్సరం 1867. భారతదేశంలో చమురు లభించేటటువంటి ప్రాంతం కానిది ఏమిటి? ఈ చెన్నై అనేటటువంటిది కాదు. అస్సాంలో లభిస్తుంది, గుజరాత్లో లభిస్తుంది, బొంబాయిలో కూడా చమురు లభిస్తుంది. చెన్నై అనేది కాదు. పెట్రోలియం యొక్క అనుఘటకం కానిది ఏమిటి? పెట్రోలియం గ్యాసు, పెట్రోల్, డీజిల్, కందెనలు, పారాఫిన్ మైనం ఇవన్నీ కూడా పెట్రోలియం యొక్క అనుఘటకాలే. కోల్ గ్యాస్, కోల్తార్, కోక్ అనేవి నేలబొగ్గు యొక్క అనుఘటకాలకు చెందుతుంది. ఈ క్రింది దేని నుంచి హైడ్రోజన్ వాయువు లభిస్తుంది? అంటే హైడ్రోజన్ వాయువు, సహజ వాయువు నుంచి హైడ్రోజన్ వాయువు లభిస్తుంది. పెట్రోకెమికల్స్ అనగా అర్థం ఏమిటి? పెట్రోలియం మరియు సహజ వాయువుని పెట్రోల్ కెమికల్స్ అంటారు. పెట్రోకెమికల్స్ అనగా అర్థం ఏంటంటే పెట్రోలియం మరియు సహజ వాయువు. గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా నల్ల బంగారంగా పిలువబడేది ఏమిటి? గొప్ప వాణిజ్య ప్రాముఖ్యత కారణంగా నల్ల బంగారంగా పిలువబడేది పెట్రోలియం. క్రింది వానిలో చాలా ముఖ్యమైనటువంటి శిలాజ ఇంధనం ఏంటి? సహజ వాయువు. సహజవాయువుకు సంబంధించి సరికానిది ఇది చాలా ముఖ్యమైనటువంటి శిలాజ ఇంధనం. దీన్ని పైపుల ద్వారా నిల్వ చేయడం చాలా సులభం. ఇది అధిక పీడనం వద్ద నిల్వ చేసి సిఎన్జిగా నిల్వ చేస్తారు. మరి ఎక్కువ కాలుష్యాన్ని కలుగ చేస్తుంది అన్నారు, ఇది రాంగ్. తక్కువ కాలుష్యాన్ని కలుగ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, జెట్ విమానాల ఇంధనంగా ఉపయోగించేది ఏమిటి? జెట్ విమానాల ఇంధనంగా ఉపయోగించేటటువంటిది కిరోసిన్.
విమానాల ఇంధనంగా ఉపయోగించేది, జెట్ విమానాల ఇంధనంగా ఉపయోగించేది కిరోసిన్. విమానాల ఇంధనంగా ఉపయోగించేది మాత్రం పెట్రోల్. భారీ వాహనాలకి ఇంధనంగా ఉపయోగించేది డీజిల్. భారీ వాహనాలకి ఇంధనంగా ఉపయోగించేది డీజిల్. వ్యాజలైన్ కొవ్వొత్తులు, లేపనాల తయారీలో వాడేది. వ్యాజలీను కొవ్వొత్తులు, లేపనాల తయారీలో వాడేటటువంటిది. పారాఫిన్ మైనం. పారాఫిన్ మైనం. రసాయనాలు, ఎరువుల తయారీలో వాడేటటువంటి ముడి పదార్థంగా వాడేది. రసాయనాలు, ఎరువుల తయారీకి ముడి పదార్థంగా వాడేదేంటి? రసాయనాలు మరియు ఎరువుల తయారీకి ముడి పదార్థంగా వాడేది సహజ వాయువు. సహజ వాయువు. మన దేశంలో సహజ వాయువును కనుగొన్నటువంటి రాష్ట్రాలు కానిది. సహజ వాయువును కనుగొన్నటువంటి రాష్ట్రాలు కానిది తమిళనాడు కాదు. త్రిపుర, రాజస్థాను, మహారాష్ట్ర, కృష్ణా, గోదావరి డెల్టా ఇవన్నీ కూడా సహజ వాయువును కనుగొన్న రాష్ట్రాలే. మన భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో ప్రజలకు తెలియజేసేటటువంటి సంస్థ ఏది? పెట్రోల్ లేదా డీజిల్‌ని ఎలా ఆదా చేసుకోవాలో ప్రజలకు తెలియజేసే సంస్థ పీసీఆర్ఏ. పీసీఆర్ఏ సంస్థ. పీసీఆర్ఏ అంటే ఏంటి? పీసీఆర్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? పెట్రోలియం కన్జర్వేషన్ రిసర్చ్ అసోసియేషన్. పెట్రోలియం కన్జర్వేషన్ రిసర్చ్ అసోసియేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో పీసీఆర్ఏ వారు ప్రజలకు ఇచ్చే చిట్కా కానిది ఏమిటి? వీలైనంత వరకు స్థిరమైన, మితమైన వేగంతో ప్రయాణించాలి. ట్రాఫిక్ లైట్ల వద్ద మీరు వేచి ఉండాల్సిన ప్రదేశంలో ఇంజిన్‌ను ఆపివేయాలి. కానీ అక్కడ ఆపివేయరాదు అన్నారు కాబట్టి సరికాదు. టైరు యొక్క పీడనం తగినంతగా ఉందా నిర్ధారించుకోవాలి. వాహనం నిర్వహణను క్రమం తప్పకుండా జరిగేటట్లుగా చూడాలి. సో, ఇక్కడ మనకి సెకండ్ అనేది సరికాదు. నెక్స్ట్ వన్ క్రింది వానలో సరి అయినది ఏది? పెట్రోల్ కంటే సీఎన్‌జీ ఎక్కువ కాలుష్య ఇంధన కారకం అన్నారు. సో, ఎక్కువ కాలుష్యం కాదు కాబట్టి సరికాదు. ప్రయోగాలలో శిలాజ ఇంధనాలను తయారు చేయవచ్చు అన్నారు. రాంగ్. ప్రయోగశాలలో తయారు చేయగలమా శిలాజ ఇంధనాన్ని? భూమిలో తయారవ్వడానికే కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది. కార్బన్‌కు దాదాపు స్వచ్ఛమైనటువంటి రూపం కోక్. కిరోసిన్ అనేది శిలాజ ఇంధనం. కానీ శిలాజ ఇంధనం కాదు అన్నారు కాబట్టి సో, మామూలుగా అయితే కిరోసిన్ అనేటటువంటిది శిలాజ ఇంధనం కాదు. శిలాజ ఇంధనం కాదు. ఇక్కడ ఇది కూడా సరి అయింది. శిలాజ ఇంధనాలు అంటే ఏంటంటే పెట్రోలియం, నేలబొగ్గు, సహజవాయువు. వాటి నుండి లభించేటటువంటిది. సో, ఇది కూడా మనకి సరి కాదు. అంటే ఈ శిలాజ ఇంధనం అని ఇవ్వాల్సింది. అప్పుడు సరికాదు అవుతుంది ఇది కూడా. నెక్స్ట్ వన్. ఓకే అండి. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.